దేవుడితో సమానమని నువ్వే అంటావుగా. అలాగా, సరే, నీ మాట నమ్ముతున్నాను. అయితే హ్యాపీగా ఉండు. సరే అయితే అలాగే ఉంటాను బంగారం. నీ నోటి వాక్కు ఫలించాలి. ఫలిస్తుంది కానీ నువ్వు ఒక పని చేస్తావా? ఏంటది? నా తలంతా మురిగ్గా ఉంది మమ్మీ. ఆయిల్ రాసి తలంటు పోస్తావా? అలాగే పోస్తానులే కానీ వెళ్ళి ఆయిల్ తెచ్చుకోపో. సరే మమ్మీ. మమ్మీ మమ్మీ మళ్ళా ఏం చేసావే నిన్ను? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. అమ్మా అమ్మా, దాన్నేం అనుకో, దాని తప్పేమి లేదు. ఆపవే, నన్ను ఇలాగే ఆపు. ఇలాగే దాన్ని వెనకేసుకురా. ఇటు నీకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని టెన్షన్ పడి చేస్తున్నాను. ఇప్పుడు దేవకు కూడా ఆసుపత్రి పాలైంది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో అర్థమై చావడం లేదు. అంతా నా కర్మలా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రతి క్షణం భయంతో బతకాల్సి వస్తుంది. అంతా నా కర్మలా ఉంది. నీ కర్మ కాదు, నా కర్మ కాదు. కారణమేంటో వీరభద్రస్వామి చెప్పారు కదా. ఆ సమస్య పరిష్కారం అయితే ఈ ప్రమాదాలు ఆగిపోతాయి. వాళ్ళ వివరాలు మనకింతవరకు తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు దొరుకుతారో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో అర్థం కావడం లేదు. ప్రయత్నం చేస్తున్నాం కదా, త్వరలోనే అంతా సర్దుబాటు అవుతుందిలే. నువ్వేం భయపడకు. ఊరుకోమ్మా. నమస్తే సార్. నమస్తే. మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీకు నచ్చేటట్టు, మీ భార్యకు నచ్చేటట్టు చేసుకుని వచ్చాను సార్. ఈ డైమండ్ని ఢిల్లీ నుంచి తీసుకురావాల్సి వచ్చింది సార్. మీలాంటి వాళ్ళు సాటిస్ఫై అయితేనే మాకు మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి సార్. బిజినెస్ పెరుగుతుంది సార్. చాలా కష్టపడి మంచి డిజైన్ ఉంగరం చేయించారు. ఇచ్చిన డబ్బులు సరిపోయినట్టేనా? ఇంకేమైనా ఇవ్వాలా? సరిపోయింది సార్. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా సార్? అడగండి. 25 లక్షల డైమండ్ రింగు మీ భార్యకి ఇప్పిస్తున్నారు అంటే ఏదైనా ముఖ్యమైన విశేషమా సార్? అవునండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, విశేషం కూడా. తను నాకు వంశోద్ధారకుడిని గిఫ్ట్గా ఇవ్వబోతుంది. అందుకే తనకి ఈ గిఫ్ట్. చాలా సంతోషం సార్. వారు కూడా ఈ గిఫ్ట్ చూసి చాలా సంతోషపడతారు. మీ దంపతులు 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి సార్. ఉంటాను సార్. అలాగే. ఇటు నీకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని టెన్షన్ పడి చేస్తున్నాను. స్త్రీ ఘోష ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. ఎంత వెతికినా ఆ ఇద్దరు ఆడవాళ్ళ అడ్రస్ తెలియడం లేదు. ఈలోగా నా కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? అమ్మా, ఊహిస్తేనే మనసు విలువిల్లాడుతుంది. వెన్నులో వణుకు పుడుతుంది. భయంగా ఉంది. బహుశా వల్ల కడుపులో ఉన్న బిడ్డకు కానీ
లేదు డెలివరీ అయ్యాక కానీ వాళ్ళిద్దరి మధ్య తగులు ఏర్పడి ఎలాంటి ప్రమాదాలు తెచ్చిపెడతాయో. అమ్మా, ఈ ఆందోళన నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎవరి వల్ల ఎవరికేం జరిగినా బాధపడాల్సింది నేనే. ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏ కంటికి ఇబ్బంది కలిగినా బాధ నాకేగా. ఏ కష్టం నష్టం జరగకముందే ఎలాగైనా వాళ్ళని వెతికి పట్టుకోవాలి. కానీ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. ఎలా? ఒకసారి ఆ వీరభద్రస్వామిని కలిసి విచారిస్తే వాళ్ళ ఆచూకీ తెలుసుకునే మార్గం ఏదైనా చెప్తారేమో. వెళ్ళి కనుక్కోవడమే మంచిది. నమస్కారం స్వామి. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? క్షమించండి స్వామి, రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటా పరిస్థితి? కూర్చో అమ్మా. మేము మా మామగారి చిన్న భార్య కోసం, ఆవిడ కూతురు కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ మా ప్రయత్నం ఫలించటం లేదు. వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి. నీ ఆందోళన నాకు అర్థమైంది. చెప్పండి స్వామి, నేను కటిక ఉపవాసమైనా ఉంటాను. బాగా ఆలోచించుకో తల్లి. హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆగకూడదు. అలా ఆగితే నీ పిల్లల భవిష్యత్తుకే ప్రమాదం. ఏ ఆటంకం ఏర్పడినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం. ఎంత కష్టమైనా ఆ హోమం పూర్తి చేస్తాను స్వామి. ఆ వీరభద్రుని ఆశీస్సులు నీకుంటాయి తల్లి. వస్తాను స్వామి. మంచిది. ధరణి, ధరణి. అమ్మగారు లేరండి. లేదా? ఎక్కడికెళ్ళింది? చెప్పలేదండి. ఇప్పుడే వస్తానని బయటికెళ్ళారు. సరే, నువ్వు వెళ్ళు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నమస్తే సార్. నమస్తే. ఏం బాబాయ్, వాళ్ళ వివరాలు ఏమన్నా తెలిసాయా? ఆచూకే తెలియలేదు. ఇంకా వివరాలు ఏం తెలుస్తాయి ఆదిత్య? వికారాబాద్ ఏరియాలో వాళ్ళ గురించి వెతకని చోట్లేదు. అణువణువు గాలించాం కానీ వాళ్ళ గురించి ఏమాత్రం ఆచూకీ దొరకలేదు సార్. అలాగా? మరి ఎలా బాబాయ్, వాళ్ళని ఎలా పట్టుకోవటం? వాళ్ళు దొరక్కపోతే ఎలా? పట్టుకోలేకపోవడం అన్న సమస్యే లేదు. వాళ్ళు వికారాబాద్లో లేరు. కానీ మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటిది? వాళ్ళు అక్కడి నుంచి షామీర్పేట వైపు వెళ్ళారని మాత్రం తెలిసింది. ఈసారి అటుపక్కనంతా వెతికితే తప్పకుండా అడ్రస్ తెలుస్తుందన్న నమ్మకం నాకుంది. అలాగా? అయితే వెళ్ళండి బాబాయ్. రేపు అటువైపు వెళ్ళి మొత్తం వెతకండి. ఆ,
అక్కడే కాదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అక్కడికి వెళ్ళి వెతకండి. ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదు. ఆ, వాళ్ళు దొరకటం, వాళ్ళ కోరికలు తీర్చడం ముఖ్యం. ఎలా అయినా వాళ్ళు ఏం కోరినా ఇచ్చి సాటిస్ఫై చేయాలి. వాళ్ళ ఘోష నుంచి బయటపడాలి, అదే ప్రధానం. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు నాకు దొరకాలి బాబాయ్. సార్ మీరేం వరీ అవ్వకండి సార్, టెన్షన్ ఏం పడకండి. మేము ఎలా అయినా, ఎంత కష్టమైనా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చే బాధ్యత మాది. మీరు నాకు ఈ సాయం చేస్తే మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకు సార్ అంతంత పెద్ద మాటలు? మీరు ఇంకా ఆ విషయం మర్చిపోండి, మేము చూసుకుంటాం. ఇది మా వంశాభివృద్ధికి సంబంధించిన విషయం ఆకాష్, అందుకే మీకు ఎంతగా చెప్పాల్సి వస్తుంది. నాకు తెలియదా ఆదిత్య? నేను ఈ వంశం వాడినే కదా. మన వంశం కోసం, దాని మంచి చెడుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? నీ కష్టం నా కష్టం కాదా? నువ్వు బాధపడకు, మేము ఎలాగైనా సాధించి తీరుతాం. ఆ. రా ఆకాష్. వస్తాం సార్. నా కోసమే ఎదురు చూసి అలానే సోఫాలో నిద్రపోతున్నట్టున్నారు. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఎంతసేపు అయిందండి వచ్చి? ఇలా సోఫాలో నిద్రపోతున్నారేంటి? ఇందాకే వచ్చాను. నువ్వు బయటికి వెళ్ళావంటే ఏదో ఆలోచిస్తూ ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు. మెంటలీ బాగా స్ట్రెయిన్ అవుతున్నట్టున్నారు. అది సరే, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? దేవికి ఇన్స్టిట్యూట్ దాకా వెళ్ళాను. దేవకి ఇన్స్టిట్యూట్కా? ఎందుకు? అది క్లాస్లకు వచ్చే పరిస్థితిలో లేదని చెప్పొద్దామని వెళ్ళాను. ఓహో అలాగా, సరే నువ్వు ఇలా రా, వచ్చి కూర్చో. ముందు మీరు భోంచెదురుగాని రండి. భోజనం తర్వాత, ముందు నువ్వు వచ్చి కూర్చో. దేనికి? నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఎస్, కూర్చో కూర్చో. నీకోసం, నీ చేతికి బాగుంటుందని ఈ డైమండ్ రింగ్ తీసుకొచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా విలువైంది. డైమండ్ అంటే చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. ఎంతైంది? ఎంతైతే ఏంటి, నీకంటే ఏది గొప్ప కాదు కదా. విలువైంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా గిఫ్ట్, అందుకని. ఎంత ధరని? జస్ట్ 25 lakhs. $25 లక్షల? చెంటి, 25 లక్షలా? జస్ట్ 25 lakhs అంటారే? ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇప్పుడు ఎందుకండి? వెలకట్లేనంత గిఫ్ట్ నువ్వు నాకు ఇవ్వబోతున్నావు. వారసుడినిచ్చే నీకు ఇదెంత చెప్పు? 25 లక్షలు ఎంత అంటున్నావు బావా? నీకు నేను మేనలునిచ్చాను, మరి నాకేమిచ్చావు? అంత డ్రామా ప్లే చేస్తే పావలా వాట, అది వాడి పేరు మీద. నాకు చాలా అన్యాయం చేస్తున్నావు ఆదిత్య. ఇలా ఇవ్వు, నీ వేలికి పెడతాను. మంచి రోజు చూసి పెట్టాలి, వజ్రం కదా. సరే, జాగ్రత్తగా దాచుకో, తర్వాత మంచి రోజు చూసి పెట్టుకో. సరే, మీరు ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. ముందు ఆ ఇద్దరు ఆడవాళ్ళు దొరకాలి. అదే అన్నిటికన్నా ఆ దేవుడిచ్చే బహుమానం.
లేపేయాలి. అక్క, ఇలా అయితే బావ ఆస్తి మొత్తం కానుకల రూపంలో ధరణి పాలైపోతుంది. ఏమైంది శ్రావణ్? వారి గారికి ఈవిడి గారు వెలకట్టలేని కానుకని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారంట. అందుకని ఈయన గారు ఏమాత్రం వెనకాడకుండా వెలకట్టి 25 లక్షల డైమండ్ రింగ్ని ఆవిడ గిఫ్ట్గా ఇచ్చారు. ఆవిడ గారేమో దాన్ని మంచిలో చూసి సింగారించుకుంటానని గదిలో దాచుకుంది. సింగారిస్తుందో లేక పుట్టింటికి మోసేస్తుందో. శ్రావణ్, మనకి తోడుగా ఆ దీప్తి మన వైపు వస్తే మన బలం పెరుగుతుంది. నేను చెప్పేదేంటి, నువ్వు అనేదేంటక్క? సొమ్ము చేయమారుతుందని నేనంటుంటే నువ్వేమో ఎవరో మనతో చేతులు కడితే బాగుంటుందని పొంతనేళ్ళ మాటలు కానిపోని మాటలు మాట్లాడతావేంటక్క? నేనేం పొంతనలేని మాటలు మాట్లాడడం లేదు. మనకి పనికొచ్చే మాటలే మాట్లాడుతున్నాను. అవకాశం వచ్చింది కాబట్టి అంటున్నాను. ఏం పొంతన, ఏం అవకాశం? దీప్తి మనతో జత కడితే ఆ ధరణిని ఈజీగా ఓడించొచ్చు. ఓడించవచ్చు సరేనక్క, ఇప్పటికిప్పుడు అది మనతో జత ఎలా కడుతుంది? దీప్తి ధరణిల మధ్య గొడవ పెడితే దీప్తి మన వైపుకొస్తుంది. వాళ్ళ మధ్య గొడవ ఎలా? దానికి ధరణి అంటే చాలా ప్రేమ. ఆవిడ మీద ఏ కూడా వాళ్ళనివ్వదు. ఏదనంటే వెళ్ళి చెప్తుంది కూడా. ఇప్పుడు మనకొక మంచి అవకాశం దొరికింది. ఏంటక్క అది? ఆయన దీప్తి ఏం చెప్పినా నమ్మదు. మాటలు చెప్పడం కాదు, ఆ డైమండ్ రింగ్ నే మనం ఆయుధంగా మార్చుకుందాం. డైమండ్ రింగ్ ఆయుధంగా మార్చుకుందామా? ఎస్. నువ్వు చేయాల్సిన పని రింగ్తో వాళ్ళ మధ్య గొడవ క్రియేట్ చేయటం. ఎలా? నువ్వు ఆ రింగ్ ని ధరణి పెట్టిన దగ్గర నుంచి లేపేసి తీసుకెళ్లి దీప్తి గదిలో తన బ్యాగ్లో పెట్టు. మంట అదే అంటుకుంటుంది, పంచాయతీ కూడా అదే క్రియేట్ చేస్తుంది. రింగ్ పోయిందని ధరణి ముందు మనల్ని అనుమానిస్తుంది. మన గదుల్ని మన సామాన్లని సౌదా చేస్తుంది. అదే వరుసలో దీప్తి సామాను వెతుకుతుంది. ఆ రింగ్ దీప్తి దగ్గర దొరుకుతుంది. అప్పుడు ఇంక నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని మాటల యుద్ధం మొదలవుతుంది. అది పెరిగి పెరిగి ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచుతుంది. అప్పుడు దీప్తి శ్రావణ్ అంటూ నిన్ను ఆశ్రయిస్తుంది. మనం సమర్థిద్దాం, వాళ్ళని బద్ధ శత్రువుల్ని చేద్దాం. ఇంకా దీప్తి మనకి ఫ్రెండ్ అయిపోతుంది. మన ప్లాన్స్ లో తను పార్టిసిపేట్ చేస్తుంది. అప్పుడు ఆ ధరణిని దెబ్బ మీద దెబ్బ కొట్టడం, బయటకు గెంటడం చాలా తేలికైపోతుంది. యువర్ రైట్ అక్క. దీప్తిని మన వైపు తిప్పుకోవడానికి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నేను అర్జెంటుగా ఆ డైమండ్ రింగ్ని దీప్తి బ్యాగ్లో పెట్టే పనిలో పడతాను. గో అహెడ్. ఆల్ ది బెస్ట్ రావణ్. నువ్వు ఆ పని చేయగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను నాటకానికి తెర తీస్తాను. ఓకే అక్క, అలాగే. ధరణి, నా పద్ధతి మార్చుకుంటున్నానే. మెల్లిమెల్లగా నీ బలం తగ్గిస్తా, నా బలం పెంచుకుంటా. ఎవరెవరిని నీ వాళ్ళు అనుకుంటున్నావో వాళ్లే నీకు మద్దతు ఉపసంహరించుకుంటారు. నిన్ను అన్ని రకాలుగా బలహీనపరిచి చివరికి చావు దెబ్బ కొడితే ఇంక నువ్వు ఈ జన్మలో కోలుకోలేవు. అప్పుడు గాని ఈ లేఖ ఏంటో, లేఖ తెలివితేటలేంటో నీకు తెలిసి రావే. ధరణి, నువ్వు సామాన్ సర్దుకుని రెడీగా ఉండమ్మా. నీకు ఉద్వాసన చెప్పే టైం దగ్గర పడింది.